ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి తనను సిబిఐ అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కవిత. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా జైల్లో సిబిఐ ఎలా అరెస్ట్ చేస్తుందంటూ పిటిషన్లో పేర్కొన్నారు. ఇక దీనిపై అత్యవసర విచారణ జరపాలంటూ కవిత లాయర్ మోహిత్ రావు కోర్టును కోరారు. దీనిపై కోర్టును ఆశ్రయించనున్నారు కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు. రౌస్ అవెన్యూ కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేయనున్నారు. అత్యవసరంగా పిటిషన్ను విచారించాలంటూ కోర్టును కోరనున్నారు. ఎలాంటి నోటీసులు లేకుండా కవితను జైల్లో సిబిఐ ఎలా అరెస్ట్ చేస్తుందంటూ పిటిషన్లో ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో ఉన్నటువంటి కవితను సిబిఐ అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక తమకి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా జైల్లో సిబిఐ ఎలా అరెస్ట్ చేస్తుందంటూ పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై అత్యవసర విచారణ జరపాలంటూ కూడా కవిత లాయర్ మోహిత్ రావు కోర్టును కోరారు. దీనిపై కోర్టును ఆశ్రయించనున్నారు కవిత తరపు న్యాయవాది. అలాగే రౌస్ అవెన్యూ కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేయనున్నారు. అత్యవసరంగా పిటిషన్ను విచారించాలంటూ కోర్టును కోరనున్నారు కవిత తరపు లాయర్. ఎలాంటి నోటీసులు లేకుండా కవితను జైల్లో సిబిఐ ఎలా అరెస్ట్ చేస్తుందంటూ పిటిషన్లో ప్రశ్నించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అశోక్, ఓవర్ టు యు. సో కవితను సిబిఐ అరెస్ట్ చేయడంపై అత్యవసరంగా సిబిఐ స్పెషల్ కోర్టులో ఏదైతే కవిత తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారో, రెగ్యులర్ గా ఉండే ఏదైతే జడ్జి కాకుండా ఈరోజు జడ్జ్ మనోజ్ కుమార్ బెంచ్ ముందుకు ఈ కేసు వెళ్ళింది. సో దానిపైన వాదనలు కొనసాగాయి. సో ఆ జడ్జి మాట్లాడుతూ, సో నా ఎదుట లిక్కర్ కేసుకు సంబంధించిన వాదనలు ఇంతవరకు జరగలేదు. సో ఈ కేసులో నేను ఎలాంటి రిలీఫ్ ను ఇవ్వలేనంటూ ఆయన స్పష్టం చేశారు. కేసు గురించి ఎలాంటి సమాచారం నాకు తెలియదు. సో కాబట్టి ఈ సమయంలో నేను జోక్యం చేసుకోలేదంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. నా ఎదుట కేవలం అత్యవసర జడ్జిమెంట్ పైన మాత్రమే వాదనలు జరుగుతున్నాయి తప్ప, సో రేపు ఉదయం మ్యాజిస్ట్రేట్స్ గా రెగ్యులర్ కోర్టు ఏదైతే సిబిఐ స్పెషల్ కోర్టు ఏదైతే ఉంటుందో, నార్మల్ ఏదైతే కోర్టు ఉంటుందో ఆ కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలి, అక్కడ వాదనలు వినిపించుకోమంటూ ఆయన సూచనలు జారీ చేశారు. సో ఏదైతే ఇప్పుడున్న బెంచ్ కాకుండా వేరే బెంచ్ కి ఆయన కేసును బదిలీ చేశారు. రేపు మ్యాజిస్ట్రేట్స్ గా ఉదయం 11 గంటలకు అయితే సిబిఐ తనను అరెస్ట్ చేయడం పట్ల ఆ కవిత ఏదైతే పిటిషన్ వేసిందో దానిపైన విచారణ జరిగే అవకాశం ఉంది. సో ఇప్పటికే ఈ లిక్కర్ కేసులో కవిత ఈడీ అరెస్ట్ చేసి ఈడీ కేసులో ప్రస్తుతం ఆమె జ్యుడిషియల్ కస్టడీలో ఉంది. ఈ రోజు ఉదయం ఆమెను సిబిఐ కూడా అరెస్ట్ చేసింది. సో మొన్న 6వ తారీఖు నుంచి ఆమెను సిబిఐ ఎంక్వైరీ విచారిస్తుంది జైల్లోనే. సో అప్పటి నుంచి కొన్ని స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేసింది. దాని తర్వాత ఇప్పుడు నేరుగా సిబిఐ అరెస్ట్ చేసింది. సిబిఐ హెడ్ క్వార్టర్ తరలించారు ఆమెను. సో అక్కడ రేపు కోర్టులో హాజరుపరుస్తారు. రేపు ఖచ్చితంగా వాళ్ళు కస్టడీ కొన్ని రోజులు కోరే అవకాశం, ఒక వారం రోజుల పాటు కస్టడీ కోరే అవకాశం ఉంది. సో రేపు జడ్జి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకొని రావాలో వెయిట్ చేయాల్సి ఉంది. ఇప్పటికే మొత్తానికైతే గత 20 రోజుల నుంచి కవిత తిహార్ జైల్లోనే ఉంది. సో ఇప్పుడు సిబిఐ అరెస్ట్ చేసింది కాబట్టి సిబిఐ హెడ్ క్వార్టర్ తరలించారు. ప్రస్తుతం సిబిఐ హెడ్ క్వార్టర్ లో కవిత ఉంది. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.